ఒక రాజ్యానికి సేనాధిపతి, శత్రువుల పాలిట సింహస్వప్నం. అలాంటి పరాక్రమవంతుడు సాక్షాత్తు ఆ నారాయణుణ్ణే దోచుకోవాలని ఎందుకు ప్రయత్నించాడు? ఒక వీరుడు దొంగగా మారడం వెనుక ఉన్న ఆ వింత రహస్యం ఏమిటి? ఆయన పేరు నీలుడు. తిరుమంగై అనే ప్రాంతానికి పాలకుడు. అంతేకాదు, చోళరాజుల దగ్గర ప్రధాన సేనాధిపతి. యుద్ధరంగంలో ఆయన కత్తివేటుకు ఎదురులేదు. కానీ ఆ వీరుడి గర్వం కుముదవల్లి అనే ఒక పరమ భక్తురాలి ముందు మోకరిల్లింది. ఆమెను వివాహం చేసుకోవాలని కోరిన నీలునికి ఆమె 2 కఠినమైన షరతులు పెట్టింది. ఒకటి, ఆయన వైష్ణవ దీక్షను స్వీకరించి పంచ సంస్కారాలు పొందాలి. 2, ప్రతిరోజు 1000 మంది వైష్ణవ భక్తులకు తదీయారాధన అంటే అన్నదానం చేయాలి. ప్రేమలో పడ్డ ఆ వీరుడు భక్తునిగా మారాడు. ఆమె కోరినట్లే వైష్ణవాన్ని పుచ్చుకున్నాడు. వివాహం తర్వాత అన్నదాన కైంకర్యం నిరంతరాయంగా సాగింది. కానీ కాలక్రమేణా తన సంపద అంతా కరిగిపోయింది. రాజ్యానికి కట్టాల్సిన కప్పం కూడా అన్నదానానికే ఖర్చు చేశాడు. రాజు అడిగితే ఇవ్వడానికి చిల్లి గవ్వలేదు. దాంతో రాజు ఆగ్రహించి ఆయన్ను బంధించాడు. నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఆ భక్తుణ్ణి భగవంతుడు ఎలా కాపాడాడు? రాజు బంధనం నుండి తప్పించుకున్నాక అన్నదానం ఆగిపోకూడదని ఆయన తీసుకున్న ఆ భయంకరమైన నిర్ణయం ఏమిటి? ఒక భక్తుడు దారి దోపిడీ దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? తెలుసుకోవాలంటే అంశవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.